మూడు మిక్చర్లు ఉన్నాయి, 3 మిక్చర్స్ ఉన్నాయి. దాంట్లో మిల్క్ అండ్ వాటర్ ఉంటుంది. ఇది ఒకటి C1, ఇది C2, ఇది C3. దీంట్లో మిల్క్ అండ్ వాటర్ ఉంటుంది. మిల్క్ అనేది 66.66%. అంటే ఇది 2/3 వంతు. వాటర్ గనక 3 పార్ట్లు అవుతే పాలు 2/3 వంతు ఆఫ్ నీళ్లు, 2/3 ఆఫ్ 3 ఎంత అవుతుంది? కాబట్టి C1 ఎంత? 2:3. 66 2/3. ఇది ఎంత అవుతుంది? 2/3. 2/3 ఆఫ్ 3. 3 క్యాన్సిల్ చేస్తే 2. ఫస్ట్ వాల్యూ అందరికీ అర్థమైంది కదా సార్. సెకండ్ మిక్చర్లో 25% తక్కువ, 1/4 తక్కువ. వాటర్ గనక 4 అవుతే మిల్క్ 1 తక్కువ, అంటే ఇది 3. ఇది 3 రైట్. ఇది 25% తక్కువ, 4 మీద 1 తక్కువ అంటే 3. ఇది మిల్క్ ఏమో 14 2/7% అంటే 1/7. వాటర్ మీద మిల్క్ 1 ఎక్కువ అంటే ఇది 8. ఈ వాల్యూలు అందరికీ అర్థమైందా? రైట్. మిల్క్ ఏమో వాటర్ మీద 66.66%, 66.66% ఏంటి సార్? 2/3. ఇది 3 అవుతే ఇదేమవుతుంది? 2/3 ఆఫ్ 3. ఇది 2 అవుతుంది. ఇది 25% లెస్. ఇది 4 అవుతే దాని మీద 1 తక్కువ. ఇది 7 అవుతే దాని మీద 1 ఎక్కువ. అందరికీ ఈ లాజిక్ అర్థమైంది కదా. ఈ మూడింటిని ఏ నిష్పత్తిలో నేను మిక్స్ చేశాను? ఫస్ట్ ఏమో 16 లీటర్లు, ఇంకోటేమో 22.4, ఇంకోటేమో 9.6. ఇది 16 లీటర్లు, ఇది 22.4, ఇది 9.6. 16, 22.4, 9.6 అన్నిటినీ 10 తోటి మల్టిప్లై చేస్తే 160. డెసిమల్ పోయింది, 224. ఇది 96. 160:224:96. ఇది 10 తోటి మల్టిప్లై చేశాను. ఈ మోడల్ ప్రీవియస్ మోడల్ చాలా జాగ్రత్తగా వినండి సార్. 16 10ల, 16 14ల, 16 6ల, 10:14:6, 2 5ల, 2 7ల, 2 3ల, 5:7:3. రైట్. ఫస్ట్ దాన్ని ఈక్వల్ చేద్దాము. ఇక్కడ ఈ పర్సంటేజ్లు మీకు అన్నీ తెలిసి ఉండాలి సార్. పర్సంటేజ్ టు ఫ్రాక్షన్, పర్సంటేజ్ టు భిన్నాలు ఎంత క్విక్గా మీకు తెలిస్తే ఈ వాల్యూలు అంత ఈజీగా చేసుకోవచ్చు. ఆర్ యూ ఆల్ విత్ మీ? 66 2/3% అంటే అది 2/3. 25% తక్కువ. వాటర్ 4 ఉంటే మిల్క్ దాని మీద 1 తక్కువ. వాటర్ 7 ఉంటే దాని మీద మిల్క్ 1 ఎక్కువ. 8:7. ఇది 2 + 3 ఇదంతా 5. 3 + 4 7. 8 + 7 15. LCM ఆఫ్ 5 7 15. 5 15ని బాగా హరిస్తుంది. 7 15ల 105. అంటే దీన్ని 21 తోటి చేయాలి, దీన్ని 15 తోటి చేయాలి, దీన్ని 7 తోటి చేయాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? చేసిన తర్వాత దేంతో లబ్ధం చేయాలి? దీనిని 5తో చేయాలి, దీనిని 7తో చేయాలి, దీనిని 3తో చేయాలి. అంటే మొత్తం వాల్యూలను దీంతోటి మల్టిప్లై చేయాలి. నవ్వు ఇక్కడ చూడండి సార్, మెల్లగా రైట్. ఐదర్ లవము లేకుంటే హారము తీసుకుందాం. 3 × 21 × 5 315. 4 × 15 7s are 105. 4 × 105 420. 21 × 7 147. 147. కాబట్టి ఇది ఎంత అయింది? రైట్. 735 ప్లస్ 147 అంటే ఇది 82. 882 దేంతో డివైడ్ అవుతుంది చూసుకోండి సార్. 882 ఒక్క కారణాంకం ఎక్కడుందో చూసుకోండి, మీకు అక్కడ ఆన్సర్ రావాలి. 882 దేంతో డివైడ్ అవుతుంది? 11. 8 + 2 10. 10 - 8 11 తోటి కావట్లేదు కాబట్టి ఇది పోయింది, ఇది పోయింది. 14 అంటే 7. 7 12ల 84 42. 7 6ల 42. ఎస్. 11:14.
11:14. మొత్తము ఈ వాల్యూ కూడా చేసి ఈ వాల్యూ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడ కొంచెం రిలేటివ్గా తక్కువ వాల్యూ ఉందో అక్కడ చేసుకోండి. సారీ, ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇదంతా కూడా చేయాల్సిన అవసరం లేదు. చూడంగానే నాకు ఆన్సర్ వచ్చింది, రైట్? కొంచెం అబ్జర్వ్ చేయండి. 7 × 7 × 3 భిన్నములో రెండో వాల్యూ ఇక్కడ 7తో డివైడ్ అవుతుంది. 4 × 15 × 7 ఇది కూడా 7తో డివైడ్ అవుతుంది. 3 × 21 × 5 21లో 7 ఉంది, రైట్? నిష్పత్తిలో రెండో వాల్యూ 7తోటి డివైడ్ అవ్వాలి. అయిపోయింది ఆన్సర్. ఏది చెయ్యాల్సిన అవసరము లేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? ఇవన్నీ మీరు ఎన్ని ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే మీకు అంత చక్కగా అర్థమవుతుంది సార్, చక్కగా అర్థమవుతుంది. మళ్ళీ చెప్తున్నాను సార్. 3 × 21 × 5 21లో 7 ఉంది. 4 × 15 × 7 అక్కడ 7 ఉంది. 7 × 7 × 3 అక్కడ కూడా 7 ఉంది, అక్కడ కూడా 7 ఉంది. హారములో, రైట్, ఆర్ నిష్పత్తిలో రెండో భాగము 7తోటి డివైడ్ అయి ఉండాలి. అందరికీ లాజిక్ అర్థమైంది కదా సార్?